హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? మా లీజింగ్ ఆఫీస్ అయితే ఎలా ఉందో చూసారు కదా! అండ్ ఇది మా అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్. సో, ఈరోజైతే మార్నింగ్ టైం అయితే మేము వాక్‌కెళ్ళాము. నేను, నా ఫ్రెండ్. అండ్ అలానే మా అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి అండ్ ఇక్కడైతే ఈరోజు ఎవరు లేరు. అది కూడా ఒక రీజన్. మామూలుగా అయితే మేము రాము ఇక్కడికి. ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఈ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేస్తూనే ఉంటారు. అండ్ వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే రావట్లేదు. ఈరోజైతే మార్నింగ్ వాక్‌కెళ్ళి రిటర్న్‌లో అయితే ఇక్కడికొచ్చాము. ఈ స్విమ్మింగ్ పూల్ పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో, అదైతే హాట్ వాటర్ ఇచ్చింది. అక్కడ దాని కాళ్ళైతే కనిపిస్తున్నాయి కదా! అదైతే నా ఫ్రెండ్. ఇక్కడైతే నేను కూర్చున్నాను. మా ఇద్దరికి స్విమ్మింగ్ అయితే రాదు. జస్ట్ వాటర్‌లో కాలు పెట్టయితే కూర్చున్నాము. అదైతే వాళ్ళ ఇల్లు. లోపలికెళ్తుంది కదా! డోర్ ఓపెన్ ఉంది. అది వాళ్ళ ఇల్లు అనమాట. బట్ అది కూడా బయటకి రాదు ఎక్కువ. లోపలే ఉంటుంది. ఇదేదో లాంగ్ వీకెండ్ ఉంది ఈ వీకెండ్. అందుకే అంత సైలెంట్‌గా ఉంది. మా అపార్ట్మెంట్ అందరూ బిజీగా ఉన్నారు లాంగ్ వీకెండ్‌లో. బయటికెళ్లారేమో. అందుకే ఎవరు లేరు. సో, మేమిద్దరం కూడా ఇక్కడ వచ్చి కొద్దిసేపు వాటర్‌లో కూర్చొని ముచ్చట్లయితే పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ డెప్త్ కూడా ఉందన్నమాట. 4 ఫీట్, 3 ఫీట్ అండ్ 6 ఫీట్. మేము 4 ఫీట్ ఉన్న దాంట్లోనే తిరిగినాం కొద్దిసేపు. ఈ వాటర్‌లో కూర్చున్నప్పుడు అనిపించింది మాకైతే స్విమ్మింగ్ రాదు. వస్తే బాగుండు. కొద్దిసేపు స్విమ్ చేయొచ్చు అని అనిపించింది. బట్ అయినా కూడా మేము బాగానే ఎంజాయ్ చేసాము ఇద్దరం. చాలాసేపే ఉన్నాం ఇద్దరం వాటర్‌లో. సో, అందుకే నేనైతే అక్కడక్కడ కొంచెం అయితే క్యాప్చర్ చేశాను. ఇటు సైడ్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. చైర్స్ కూడా ఉన్నాయి. అందులో కూర్చోవచ్చు. దాని పని అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి స్నానం చేసి మళ్ళీ ఫెడెక్స్‌కి అయితే వచ్చాము. ఎందుకంటే ఈసారి డాక్యుమెంట్స్ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ప్రింట్‌ఔట్స్ కావాలి. అందుకని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము. ప్రింట్‌ఔట్స్ కూడా ఎలా పడితే అలా ప్రింట్ కాదు. అండ్ ఇక్కడ ఒక స్కానర్ ఉంది. దానికి ఆ క్యూఆర్ కోడ్‌కి సెండ్ చేసాము ఫస్ట్. చేసిన తర్వాత ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. సో, దాన్ని ఫాలో అయిపోయి ప్రింట్స్ అయితే తీసుకుంటున్నాము. మామూలుగా ఇండియాలో అయితే మనకైతే జిరాక్స్ షాప్‌లో వాళ్ళే ప్రింట్ చేసి ఇస్తారు కదా! ఇక్కడ అలా కాదు. మనం ప్రింట్స్ మనమే చేసుకోవాలి. అన్నీ జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. దాన్ని చూసుకొని ప్రింట్ చేసుకోవాలి. ఇదేమో ప్రింటర్. అక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్ లాగా మేము ప్రింట్స్ అయితే చేసుకున్నాము. అండ్ ఏదో సైన్ పెట్టేది ఉంటే నేను సైన్ చేసేసాను. అండ్ ఇదొచ్చేసి ఫస్ట్ టైం షీన్‌లో అయితే ఆర్డర్ చేశాను. ఎలా ఉంటాయేమో నాకు కూడా తెలీదు. బట్ చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే బాగున్నాయి. అన్నీ అని చెప్పను. కొన్ని అయితే బాగున్నాయి. నేనైతే ఇవైతే ఆర్డర్ చేసేసాను. సో, ఏమేమి ఆర్డర్ చేశాను ఏంటి వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను. జస్ట్ చిన్నగా మీరైతే చూసేసేయండి. ఫోన్ కేసెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ హెయిర్ బ్యాండ్స్ కూడా ఆర్డర్ చేశాను. ఇది కూడా ఫోన్ కేసే. Thank you so much watching this video till the end. Take care. Bye bye. See you in another vlog. Be happy. Be kind to everyone. Subscribe cheyandi koncham please. Thank you so much for subscribing. Thank you all. See you in another vlog. Bye bye.